పాకిస్తాన్లో మరోసారి భారీ పేలుడు సంభవించింది. బలూచిస్తాన్లోని కిల్లా అబ్దుల్లా జిల్లా జబ్బర్ మార్కెట్లో ఈ బాంబు పేలింది. ఘటనలో 4 ఆన్ ది స్పాట్ లో మరణించినట్టు తెలుస్తోంది. మరో 30 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పార్క్ చేసినటువంటి ఆ వాహనంలో ఉన్నటువంటి ఆ బాంబు పేలినట్టుగా గుర్తించారు అధికారులు. తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ ఈ దాడికి పాల్పడినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. సమాచారం అందుకున్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఒక్కసారిగా రంగంలో దిగిపోయారు. గాల్లోకి కాల్పులు జరిపారు పాకిస్తాన్ ఆర్మీ. మనం చూస్తున్న టీవీ స్క్రీన్ పైన అక్కడ పార్క్ చేసి ఉంచినటువంటి ఒక కారులో నుంచి ఒకసారిగా బాంబ్ బ్లాస్ట్ అయింది. అయితే దీని వెనుక ఎవరున్నారనే దానిపైన ప్రస్తుతం అన్వేషిస్తున్నారు అటు పాక్ ఆర్మీ అధికారులు. పాకిస్తాన్లో భారీ బాంబు పేలుడు శబ్దం విన్న వారు అందరూ కూడా ఒక్కసారిగా మళ్ళీ యుద్ధం మొదలైందా, భారత్ మాపై దాడి చేస్తోందా, బ్రహ్మోస్ని ప్రయోగిస్తోందా, డ్రోన్స్ వస్తున్నాయా అన్నట్టుగా ఒక్కసారిగా భయభ్రాంతలకు గురైపోయి పరుగులు పెట్టారు. కానీ అక్కడ జరిగింది మాత్రం మరోలా ఉంది. అయితే అక్కడ ఘటనలో 4 మరణించినట్టు తెలుస్తోంది. బలూచిస్తాన్లోని కిల్లా అబ్దుల్లా జిల్లాకు సంబంధించిన జబ్బర్ మార్కెట్లో ఈ బాంబు పేలింది. 30 మందికి పైగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తెహ్రీక్-ఏ-తాలిబాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ దాడి చేసినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ ఆరోపిస్తోంది. కానీ నిజానికి బలూచిస్తాన్ ప్రాంతంలో దాడి జరిగింది కాబట్టి కొంత అనుమానించాల్సిందే. తాలిబాన్ల పని ఉంటుందా లేదంటే పాకిస్తాన్ ఆర్మీ పని ఉంటుందా?